తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు ఉన్నప్పటి నుంచి మా వారికి మాకు కులాలు ఏంటో తెలియదు. ఇక్కడున్న గ్రామంలో ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలే మా కుటుంబం, వసుదై కుటుంబం మాది. మాలో ఆప్తులు ఎవరంటే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు మాకు ఆప్తులు. మాలో కులాలు ఉండవు, మతాలు ఉండవు. కానీ రాజకీయాల కోసం కులాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను రాజకీయం కోసం ఏ ఒక్క రోజు కులం గురించి మాట్లాడాలి. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి రాజకీయంలో. వ్యక్తిగతమైన విమర్శలు చేయకూడదు, కుటుంబాల పరంగా విమర్శలు చేయకూడదు, లేదా మిగతా అంశాల జోలికి వెళ్ళకూడదు అనేది నా సిద్ధాంతం. నాకు తెలిసి తెలియని వయసులో నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడయ్యా. తండ్రిని పోగొట్టుకొని మరి ఆయన ఉన్నప్పుడు మేము ఎప్పుడు రాజకీయాల్లోకి రాలా. కానీ ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఈ నియోజకవర్గంలో ఉన్న అందరికీ తెలుసు, మమ్మల్ని పిల్లలప్పటి నుంచి చూస్తున్నాడు. మేము దౌర్జన్యం చేసేవాళ్ళము, దమన కాండాలు చేసేవాళ్ళము, అరాచకాలు చేసేవాళ్ళము. ఈ నియోజకవర్గంలో ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా ధూళిపాడ వీర చౌదరి ఏంటి, ఆయన కుటుంబం ఏంటి, ఆయన అబ్బాయి ఏంటని అడిగితే నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన చాలా మంది పెద్దవాళ్ళు మా వీరయ్య కొడుకు అంటారు, మా సోదరు గారు అబ్బాయి అంటారు. కానీ ధూళిపాడ నరేంద్ర నేను ఎమ్మెల్యేనని నా అహం నాకు లేదు. నేను మీలో ఒకడినని చెప్పి తెలియజేస్తాను.